గౌతమ బుద్ధుడు తన జ్ఞానంతో మనకి బోధనలు ఇచ్చారు. అవేంటంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆఫ్ ఆయన బోధనలో చాలా వరకు జ్ఞానాన్ని తెలియజేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది సన్యాసులు ఆయన బోధనలు విని మనకి చాలా జ్ఞానం అనేది సంపాదించుకున్నాం. కానీ జ్ఞానం అనేది అందరికీ రాదు కదా. ఇప్పుడు ఆయన దాని ప్రకారంగా ఒకటి చెడు స్త్రీలు సహవాసం చేస్తే ఎలా ఉంటుంది, చెడు స్త్రీలతో మనం సహవాసం చేయకూడదు. చెడు స్త్రీలు విషపూరితమైన పాము లాంటివారు. విషం ఉంటే పాము ఒక్కసారి కాటు వేస్తే మరణిస్తాము, కానీ దుష్టపూరితమైన స్త్రీలు మనతో సహవాసం చేస్తే రోజు చస్తూ బ్రతకాలి. వారు మనతో ఉంటే మనం బ్రతికి ఉన్న శవంతో సమానం. మరణంతో స్నేహం చేసిన వాళ్ళు అవుతాము. దేవుడు మనిషికి బుద్ధి, జ్ఞానం అనే సంపదని ఇచ్చారు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. మనతో ఎవరు ఉండాలి, ఎవరు స్నేహం చేయాలి అనే అవగాహన, భావన కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరోజు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అంటే ఒక ఊర్లో, ఒక అడవిలో. అలా వాళ్ళ గ్రామానికి వారు ఎప్పుడు ఎదుటి వారిని దూషిస్తూ తిడుతూ చెడుగా మాట్లాడేవారు. అటుగా వెళ్తున్న గౌతమ బుద్ధుడిని, అలాగే వారి సన్యాసులైన వారిని అందరినీ అడవిలో వెళ్ళే గ్రామానికి వెళ్తుండగా వీరు ఇద్దరు వారి శిష్యులను అంటే వాళ్ళ సన్యాసులను, అలాగే వాళ్ళు ధరించే సన్యాసులను బట్టలను చెడుగా వాదించి వాళ్ళని తిట్టి చెడు మాటలతో మాట్లాడి వారిని వలలో వేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పుడు అంతలో మంచి అమ్మాయి అయినా అలా ఆ సన్యాసులనే మనం చూడొద్దు, అది పాపం అని చెప్పగా ఆ అమ్మాయిని చెడు స్త్రీ అయిన ఆ స్త్రీతో రాయితో కొట్టింది. అప్పుడే ఆ రాయి కింద ఉన్న ఒక సర్పం ఆ అమ్మాయిని కాటు వేయగా తను చేసిన పాపానికి కన్నీరు కార్చింది. ఎందుకంటే ఎంతటి పాపం వస్తుంది, ఒక మంచి మనసు ఉన్న వాళ్ళని, ఒక మంచి పద్ధతిగా నడిచే వాళ్ళని అలా చూడొద్దు. అప్పుడు గౌతమ బుద్ధుడు వచ్చి తన దగ్గర ఉన్న శక్తితో మంచి అమ్మాయినైనా ప్రాణాలు కాపాడగా ఆ మంచి అమ్మాయి తన స్నేహితురాలైన వేరొక అమ్మాయిని కాపాడమని కోరుకుంది. తను దయగలవారు కాబట్టి ఆ బుద్ధుడు తన కాటు వేసిన పామును పిలిచి విషాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా తన జ్ఞానంతో చెప్పాడు. ఆ సర్పాన్ని గౌతమ బుద్ధుడు వారిని జ్ఞానం బోధించారు, వెలిగించి స్త్రీ ఎప్పుడు చెడు ఆలోచనలు కానీ చెడు దృష్టి స్వభావంతో కానీ మనం ఆలోచించే